ఐబొమ్మ రవి నిజంగా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు. ఒక్కసారిగా 2025లో ఒక రాబిన్ హుడ్ అయిపోయాడు. అసలు ఏ రేంజ్‌లో తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందంటే, అసలు ఎక్కడ చూసినా తనకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకటే పెట్టలేదేమో కానీ, ఆటోల వెనక కొంతమంది వాల్ పేపర్స్‌గా కొంతమంది సోషల్ మీడియాలో అయితే తనకి అభిమాన సంఘాలు క్రియేట్ చేసి తనను ఒక దేవుడిని చేశారంటే నమ్మలే. అలాంటి పరిస్థితికి ఐబొమ్మ రవి వెళ్ళిపోయాడు. అంటే చిన్నవాళ్ళ పాలిట, అంటే మిడిల్ క్లాస్ పాలిట ఆయన ఒక దేవుడిలాగా గొప్ప గొప్ప సినిమాలన్నీ కూడా చిన్నవాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి కంటెంట్, అంటే హెచ్‌డి టెక్నాలజీతో అందిపుచ్చేటువంటి అవకాశాన్ని ఐబొమ్మ రవి అందించాడని చాలా మంది మాట్లాడుకున్నారు. బట్ కాకపోతే అతను చేసినటువంటి తప్పుల గురించి ఎవరు చెప్పట్లేదు కానీ, పోలీసు వాళ్ళు చెప్తున్నా కూడా అవి సరిగ్గా చాలా మందికి ఎక్కట్లేదనే చెప్పాలి. ఇకపోతే రీసెంట్‌గా ఐబొమ్మ రవి కోర్టుకు వెళ్ళి వస్తూ ఒక టీవీ ఛానల్‌కి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేనే ఐబొమ్మ రవిని అని చెప్పి నా పేరు రవి. నన్ను ఐబొమ్మ రవి అని అనటానికి మీకెలా తెలుసు? మీరు ఎలా నా పేరు నాకు ఆ పేరు పెడతారు అని చెప్పి అతనే రివర్స్ వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి కస్టడీ ముగుస్తుంది. అతను బయటకు వస్తాడు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అతన్ని లోపల ఉంచటానికి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కావచ్చు, సదరు డిపార్ట్మెంట్ల దగ్గర పూర్తి స్థాయిలో అంత ఆధారాలు లేవు అన్నట్టుగా ఐబొమ్మ రవి మాట్లాడుతున్నటువంటి మాటల్లో చూస్తుంటే అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి మాటలు ఒకసారి విందాం. ఎందుకంటే ఐబొమ్మ రవి మాట్లాడినటువంటి మాటలు చూస్తే, నేను బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నేను చేశానని చెప్పి మీకు ఎలా తెలుసు? మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? లేదంటే వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నాయా? అసలు బెట్టింగ్ యాప్ల గురించి కావచ్చు, ఐబొమ్మ రవిని నేనే అని చెప్పి మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? నేను కోర్టులో మాట్లాడుకుంటా, కోర్టు డిసైడ్ చేయాల్సింది, మీరు కాదు నన్ను అని చెప్పి తిరిగి ఆ రిపోర్టర్లని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ప్రజల్ని, ఆయన వ్యతిరేకించేటువంటి చాలా మందిని ఆయన తిరిగి ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఐబొమ్మ రవి మాటలు చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా నేను తప్పు చేయలేదు, చేయను అని చెప్పి చాలా క్లియర్గా అతని వెర్షన్ అయితే దాంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. బయటికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తనకి తెలిసినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే తనకి సంబంధించి సోషల్ మీడియాలో ఇంత భారీ ఎత్తున తనకి సపోర్ట్ దొరకటం, ఇవన్నీ కూడా తనకి తెలిసి తను కూడా నేను తప్పు చేయలేదు, నేను ఒక రాబిన్ హుడ్నే, నేను ఒక హీరోనే, నా దృష్టిలో నేను చేసింది తప్పు కాదు అనేటువంటి భావనలో ఐబొమ్మ రవి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళైతే ఇంతవరకు ఈ కేసుని కోర్టుకి తీసుకువెళ్ళడం కావచ్చు, లేదంటే అతన్ని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు రిమాండ్లో పెట్టడం కావచ్చు, అతను ఒప్పుకున్నటువంటి తీరును గురించి కావచ్చు, చాలా వరకు కూడా పోలీసులు ప్రజెంటేషన్ ఇచ్చి మరీ కూడా చెప్పారు. దాదాపు 30 లక్షల మందికి పైగా డేటా అంతా కూడా అతను దగ్గర పెట్టుకున్నాడు. ఐబొమ్మ అనే వెబ్సైట్ను ఓపెన్ చేస్తే మన డేటా అంతా కూడా తన దగ్గరికి వెళ్ళింది. ఆ డేటానంతా కూడా వేరే వాళ్ళకి అమ్మేసుకుని తను సొమ్ము చేసుకున్నాడు అనేటువంటిది. అంతేకాదు, నేను ఎక్కడికి పారిపోలా, నేను ఇక్కడే ఉన్నా, జస్ట్ సిటిజన్షిప్ మాత్రమే వేరే దేశంలో తీసుకున్నా, కుకట్పల్లిలో నా ఓన్ ఫ్లాట్ ఉంది, నేను ఇక్కడే ఉంటున్నాను, నేను వస్తూనే ఉంటాను, వెళ్తూనే ఉంటాను, నేను బయటకు వస్తాను మళ్ళీ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది? ఐబొమ్మ రవికి గనక నిజంగా బయటకు వస్తే ఒకసారి ఆలోచించండి. నిజంగా ఒక గుడి కట్టేసేవాళ్ళేమో అనిపించేటువంటి పరిస్థితి. ఎందుకంటే సినిమా రేట్లు పెరిగిపోవటం, సినిమా చూడాలి అంటే నార్మల్గా ఉండేటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక అందలేని ఒక ద్రాక్ష పండు లాగానే కనిపిస్తుంది. అది మనం ఒక సినిమా చూడడానికి పిల్లలతో కలిసి సినిమాకి వెళ్ళాలంటే మినిమం 2,000, 3,000 రూపాయలు ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉండేటువంటి ఏ సినిమా చూసైనా కానీ అర్థమవుతుంది. కానీ మన తెలుగు సినిమాని ఇలా అందని ద్రాక్ష పండుగ దూరం చేయడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి కొంతమంది వాదన, మనం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే సినిమా రేట్లు మరీ ఆ స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, లేదంటే బాలీవుడ్లో కూడా అక్కడ వాళ్ళు ఓన్గా వాళ్ళ లాంగ్వేజ్లో తీసుకున్నటువంటి హై బడ్జెట్ సినిమాలకు కూడా ఆ రేట్లు లేవు అనేది నిజం నిజం నిజం. ఇది మన తెలుగుకు సంబంధించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు, ముఖ్యంగా హీరోలు, మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించి సినిమాని తెలుగు ప్రేక్షకులకి ఇంకా దగ్గర చేయవలసినటువంటి అవసరం ఉంది. ఐబొమ్మ రవి కాకపోతే ఇంకొక బొమ్మ రవి వస్తాడు. ఈ బొమ్మ రవిల్ని మనం ఆపాలి అంటే సినిమాని ప్రేక్షకుడు దగ్గరికి ఇంకాస్త చేరువ చేయాల్సినటువంటి పరిస్థితి నిర్మాతల దగ్గరే ఉంది, హీరోల దగ్గరే ఉంది, సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే అంత అద్భుతమైనటువంటి సినిమాని మనం
ఎక్కువగా ఒకటేసారి సంపాదించుకోవటం కన్నా సినిమాని దగ్గర చేసి ఇంకొంచెం ఎక్కువ రోజులు మనం సినిమా ఆడేలాగా, ప్రతి ప్రేక్షకుడు చూసేలాగా, ఐబొమ్మనో ఇంకొక బొమ్మనో ఓటీటీ ప్లాట్ఫామ్స్‌నో ఆధారపడకుండా సినిమా థియేటర్‌కి వచ్చి చూస్తే ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ సౌండ్స్ కావచ్చు, ఆ ఫీల్ ఉంటది కాబట్టి దానికి దగ్గర చేయాల్సినటువంటి అవకాశం అయితే సినిమా నిర్మాతల దగ్గరే మొట్టమొదట ఉంది. వాళ్ళే గనక చేస్తే ఈ ఐబొమ్మరావులు ఇంకొకడు ఇలాంటి పరిస్థితి ప్రజలకు వచ్చేటువంటిది అవకాశాలైతే ఉండవు.